ప్రభు భోజన సంస్కారంలో పాల్పంపులు పొందాలి కాబట్టి దాని గురించి నేను ఈరోజు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. వందన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవా, మీకు స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి మీ విలువైన శ్రేష్టమైన మాటలు మాకు నేర్పించి మా జీవితాలకు అవి ఆశీర్వాదకరంగా ఉండలాగున చూడమని ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. బాప్తీసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగము. ఇక్కడ కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు కూడా మనకి కనబడతా ఉన్నాయి. ఈ యొక్క లేఖన భాగాన్ని ఎవరు రచించారు? అపోస్తులుడైనటువంటి పౌలు గారు క్రీస్తు శకం 57వ సంవత్సరంలో ఎఫెసీ పట్టణంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రచించడం జరిగింది. సో కొరింథీ అంటే అర్థం ఏంటంటే తృప్తి చెందిన అని అర్థం. చూడండి, కొరింథీ అనేటువంటిది మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి పదమే, పరిచయం అక్కర్లేంది. క్రైస్తవులందరికీ కూడా చాలా చాలా పరిచయం ఉన్నటువంటి వర్డ్. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే కొరింథీ అనేటువంటి సంఘము కనబడుతుంది. అయితే ఈ సంఘం ఎక్కడుంది? కొరింథీ పట్టణంలో ఉంది. కనుకనే దీనిని కొరింథీ సంఘం అని కూడా పిలుస్తూ ఉంటారు. గ్రీసు దేశంలో చాలా చాలా ప్రాముఖ్యంగా కనిపించేటటువంటి పట్టణం. గ్రీసు దేశం అంతట్లో కూడా కొరింథీ పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ వ్యాపారానికి కూడా ఇది కేంద్ర బిందువు, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆనాడు కొరింథీ పట్టణం ఒక వెలిగినటువంటి పట్టణము. ఒక వెలుగు అయితే వెలిగింది, కానీ ఆత్మీయ స్థితిలోకి వచ్చేటప్పటికి చాలా చాలా డౌన్ఫాల్లో ఉంది. ఎందుకని? అక్కడ చాలా చాలా మూఢాచారాలు, అంధభక్తి, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కొరింథీ పట్టణంలో సత్యస్వరూపమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత కరువైపోతూ ఉంది. అక్కడ మనుషులు కూడా ఏ విధంగా జీవిస్తారో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనుషుల్లో ఎక్కువగా ఏముంటాయంటే అంటే వివాదాలు, భేదాలు, గొడవలు, గందరగోళాలు, అసూయలు, అనైతిక జీవితాలు. వీటన్నిటికంటే కూడా దారుణమైనది ఏంటంటే ప్రభురాత్రి భోజనాన్ని కూడా దుర్వినియోగం చేయటం. అంటే ప్రభురాత్రి భోజనం అనగానే చాలామంది వస్తారు. ఆ రోజు వచ్చి ఏం చేస్తారు? నచ్చినంత తింటారు. రొట్టె, ద్రాక్షరసం. నచ్చినంత రొట్టె ముందట్లుగా తినవడు. అలాగే ఇష్టం వచ్చినంత ద్రాక్షరసాన్ని కూడా పుచ్చుకొని అక్కడే మొత్తులుగా ఉండేటటువంటి స్థితిగతులలో ఆనాడు కొరింథీ పట్టణస్థులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఈ యొక్క కొరింథీ పట్టణం ఉంది. ఇటువంటి విభేదాలు, అపవిత్రతతో కూడినటువంటి. అపవిత్రత అంటే ఏం లేదు, దేవుడు అపవిత్రత అంటే శుభ్రంగా స్నానం చేయటం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఎప్పుడు కూడా శుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైనటువంటిది. అంటే ఇది ఏ విధంగా వస్తుందంటే మనం చేసేటటువంటి క్రియలను బట్టి మనలో పవిత్రత అయినా సరే అపవిత్రత అయినా సరే కనబడుతుంది. ఓకేనా? మరి ఇక్కడ అపవిత్రత ఉందంటే అర్థం ఏంటి? చాలా చాలా అనైతికమైనటువంటి పనులు ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ అపవిత్రత కనబడతా ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలోనే ఆచరిస్తున్నాడు. కాబట్టి సంఘ కాపరైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక పత్రికను రాస్తున్నాడు. పత్రిక రాసేటటువంటి క్రమములో కొన్నిటిని గురించి ఖండించాడు, కొన్నిటిని మెచ్చుకున్నాడు, అలాగే కొన్నిటిని గురించి
ఖండించాడు. ఆ ఖండించినటువంటి ఆ హెచ్చరికల భాగాన్ని మనం 11వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా దేని గురించి కనబడుతుందంటే ప్రభు భోజన సంస్కారము గురించి చాలా ప్రాముఖ్యంగా కనబడతా ఉంది. దీనిని వివిధమైనటువంటి పేర్లతో పిలుస్తారు. ఏమేం పేర్లు ఉంటాయి? రొట్టె విరుచుట, ప్రభు బల్ల, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. ప్రభు బల్ల, ప్రభు రాత్రి భోజనం, ఇప్పుడు నేను చెప్పింది. ఇంకా పరిశుద్ధ సమభాక్త్వము, సంస్కార ఆరాధన, కరెక్ట్, అది కూడా అనొచ్చు. హోలీ కమ్యూనియన్ అని కూడా అప్పుడప్పుడు నేను అంటాను కదా. హోలీ కమ్యూనియన్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే పరిశుద్ధ సమభాక్త్వము, హోలీ కమ్యూనియన్. అలాగే పరిశుద్ధ కృతజ్ఞతాస్తుతి అని కూడా అంటారు. ఇక్కడ కూడా హోలీ కమ్యూనియనే, కానీ వివిధమైనటువంటి పేర్లు. అలాగే పరిశుద్ధ దేవార్పితము అని కూడా పిలుస్తారు. ఇన్ని రకాలైనటువంటి పేర్లు ప్రపంచంలో ఉన్నాయి, కానీ అన్నిటికీ కూడా అంతరార్థం మాత్రం ఒకటే. ఏమిటది? ప్రభు భోజన సంస్కారం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనిని ఉద్దేశించి దీనిని ఆచరించేటప్పుడు ఏ విధంగా ఆచరించాలనేటువంటి విషయాలనే దేవుడు మనకి యొక్క పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా ప్రభు భోజన సంస్కారంలో 2 కనపడతాయి. ఒకటి రొట్టె, రెండవది ద్రాక్ష రసము. కాబట్టి ఈ యొక్క ద్రాక్ష రసమునకు ఉన్నటువంటి పేరే స్తుతి పాత్ర. అలాగే ప్రభువు పాత్ర, స్తుతి పాత్ర అన్న ప్రభువు పాత్ర అన్న కూడా ఒకటే. దీనికి 2 పేర్లు ఉంటాయి. బాగుంది. మరి ప్రభురాత్రి భోజనం అనుకుంటున్నాం. అసలు ఎందుకు ప్రభురాత్రి భోజనం అంటే ఏం చెప్తారు? ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రభువు బల్ల అంటే ఏంటి? చూడండి, యేసు క్రీస్తు యొక్క శిష్యులు ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి చేసేటటువంటి పనే యొక్క ప్రభు భోజన బల్ల అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు జ్ఞాపకం చేసుకోవడానికి చేసినటువంటి ఒక అద్భుతమైన నిబంధన, లేకపోతే గుర్తుగా చేసేటటువంటి ఒక పనియే ఈ యొక్క ప్రభు భోజన బల్ల. అంతేకాని ఆ రొట్టె ఇస్తారు, తినేసాము, ద్రాక్ష రసం ఇద్దాం, తాగేద్దాము అనేది కాదు. అలా చేస్తే దానిని దేవుడు ఏమాత్రము కూడా ప్రభు భోజన బల్లగా ఐడెంటిఫై చేయడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే క్రైస్తవులు అనేటువంటి వారు, వధువు సంఘములో చేర్చబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో క్రమము తప్పకుండా రొట్టె విరుచుటలో పాల్గొనాలని చెప్పి దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. మరి మేము నెల నెల చేస్తున్నాం కదా, మేము అన్నట్టే కదా అనుకోవడం పొరపాటు. ఎవరైతే ఈ శ్రమ, మరణ, పునరుద్ధానముల గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరికారు వ్యక్తిగతంగా ఈ పనులన్నీ చేస్తూ దీనిని ఆచరిస్తారో అటువంటి వారు మాత్రమే ఏమవుతారమ్మా? ఈ యొక్క ప్రభు భోజన సంస్కారంలో పాలు పంపులు పొందిన వారు అవుతారు. లేకపోతే దేవుడు దాన్ని ఆ విధంగా కన్సిడర్ చేయడు. చేయకపోగా శిక్షార్హులని కూడా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. యోగ్యముగా అయోగ్యముగా అనే 2 పదాలు మనకు కనపడినాయి కదా. యోగ్యత అయోగ్యత సంతరించుకునేది వీటి దగ్గరే. మన యొక్క ఆలోచన ప్రభు భోజన సంస్కారాన్ని ఆచరించక ముందు మనం చేసేటటువంటి ఈ పనుల ద్వారానే దేవుడు ఖచ్చితంగా దీనిని యోగ్యులా, వీళ్ళు అయోగ్యులా. ఎందుకంటే దేవుడికి అంతా తెలుసు, అంతరంగం తెలుసు కదా. దేవునికి అంతరంగం అంతా కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మీరు ఏ విధంగా చేస్తున్నాడు, మీ అంతరంగంలో ఏ విధమైనటువంటి ఉద్దేశము కలిగి చేస్తున్నారు. కొంతమంది ఉంటారు, ఏ విధంగా చేస్తారు? అమ్మో, నేను ఈరోజు ఇది పుచ్చుకోకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే పాస్టర్ గారు అడిగేస్తారేమో, లేకపోతే చేయకపోతే ఎట్లా, ఇది మన ఆచారం కదా. ఈ విధమైన ఆలోచనలు ఉండకూడదు. అందుకని చెప్పి మానకూడదు. మరి ఎట్లా? మీకు ఎప్పుడు మానేయాలనిపిస్తుంది అంటే సరైనటువంటి ప్రిపరేషన్ లేనప్పుడు మాత్రమే దీని దగ్గరకు వచ్చేటప్పటికి మానేయాలనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ముందుగానే ప్రతిదినము కూడా దీని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఈరోజు వెళ్ళిపోయిన తర్వాత కూడా రోజు చేయొచ్చు ప్రార్థన. ఏముంది? దేవుడు చేసినటువంటి శ్రమ, మరణ, పునరుద్ధానాల గురించి ప్రతిరోజు మీరు ధ్యానం చేయొచ్చు, వాటి గురించి జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు సంతోషంగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి, ఆ యొక్క వారసత్వాన్ని బట్టి సంతోషిస్తూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈ సంస్కారమునకు ప్రభురాత్రి భోజనము అనేటువంటి పేరు ఎక్కడ వచ్చిందని ఆలోచన చేస్తే పత్రికల్లోనే మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పత్రికల్లోనే ఎవరు పెట్టారు ఆ పేరు? దీనిని ప్రభురాత్రి భోజనం అని మనం పిలుస్తున్నామంటే మొట్టమొదట ఈ పేరు నియమించింది ఎవరంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ప్రభురాత్రి భోజనానికి అర్హులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం నొక్కి వ్యాఖ్యానిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అర్హత ఏంటంటే
ఒకటి బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం కూడా పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిస్మాన్ని తీసుకోవాలి, లేకపోతే అది చల్లదు. బైబిల్ ఏం చెప్తుంది? ఎన్ని ట్రెడిషన్స్ ఉన్నా, ఎన్ని మాటలు మనం మాట్లాడుకున్నా, కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం బాప్తిస్మం అంటే ఏం చెప్తుందంటే, ఎవరైతే యేసుక్రీస్తును నిజదేవుడిగా ఒప్పుకుంటారో వారి నోటితో వారు ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతో మారు మనసు పొంది ఎవరైతే ఈ బాప్తిసాన్ని తీసుకుంటారో అది మాత్రమే చెల్లుతుంది. పెళ్లి కోసం ఇతర కోసం తీసుకుంటే అది మాత్రం కూడా చల్లదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి బాప్తిసం అనేటువంటిది ఇది మాత్రమే బైబిల్ చెప్తుంది. దీనిని మాత్రమే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నటువంటిది ఏంటంటే, పాత జీవితాన్ని కప్పిపెట్టేసి మరలా రీబార్న్, న్యూ బార్న్ బేబీ అంటాం కదా చిన్నపిల్లల్ని, ఆ విధంగానే వీళ్ళు ఆత్మీయంగా మరలా తిరిగి జన్మిస్తున్నారు అనే దానికి ఇది సూచనగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి బాప్తిసము ప్రతి ఒక్కరు కూడా పొందాలి. ఈ రోజుల్లో ప్రలోభ పెట్టేటటువంటి విషయాలు అనేకములు ఉన్నాయి. అయ్యగారు మీరు మాకు బాప్తిసం ఇచ్చారు కదా, ఇప్పుడు నేను ఉద్యోగ నిమిత్తం వేరే ప్లేస్కి వెళ్ళాను, టౌన్కి సిటీకి వెళ్ళాను, అక్కడ వేరే చర్చ్ ఉంటే దానికి వెళ్తున్నాను సార్, మరి వాళ్ళు ఆ బాప్తిసం చల్లదంటున్నారు, నాకు మళ్ళీ ఆ బాప్తిసం ఇస్తానంటున్నారు, అలా ఇస్తేనే అక్కడ కమ్యూనియన్ ఇస్తానంటున్నారు, మరి ఏం చేయమంటారని అడుగుతారు. దేవుడు దాన్ని చెప్పుకోవాలి. ఒకసారి కనుక మీరు బాప్తిసం తీసుకుంటే ఎక్కడైనా కమ్యూనియన్ చేయొచ్చు మీకున్న అందుబాటులో దాన్ని బట్టి, అంతేగాని ఆ చర్చిలో తీసుకుంటే ఆ చర్చిలోనే కమ్యూనియన్ చేయాలి, ఈ చర్చిలో తీసుకుంటే ఈ చర్చిలోనే కమ్యూనియన్ చేయాలి, ఇది దేవుడు ఒప్పుకోడు. దేవుడు దీనికి యాక్సెప్ట్ చేయలా. దేవుడు ఎట్లా చూస్తాడంటే, ఈ చర్చి వరకు ఒక పరిధి, ఆ చర్చి వరకు ఒక పరిధి చూడదు. మొత్తం ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కలిపి ఒకే సంఘం, అదే వధువు సంఘం అని దేవుడు చెప్పాడు కదా. మరి నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ఎక్కడ చేర్చబడినట్లు? వధువు సంఘంలో చేర్చబడినట్టు. కాబట్టి వధువు సంఘం అంతా కూడా చాలా చాలా విస్తరించబడి ఉంది. ఎంతగా విస్తరించబడిందంటే ఏ మానవుడికి తెలియదు, కానిది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారికి మాత్రమే తెలుసు. కాబట్టి మనం ఎక్కడున్నా కానీ చేయొచ్చు. బైబిల్ ఒకటే చెప్తుంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకుడిగా యాక్సెప్ట్ చేస్తారో, నిజరక్షకుడిగా నమ్ముతారో, ఎవరైతే ఆయన చేసినటువంటి ఆ యొక్క సిలువ త్యాగాన్ని గురించి విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నమ్మి ఇక నేను ఆయన వలె బ్రతకాలి, నా పాప జీవితాన్ని విడిచిపెట్టాలి అని ఎవరైతే ఉంటారో వారంతా కూడా బాప్తిసం తీసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ దానికి వేరే వేరే సిద్ధాంతాలు అక్కర్లేదు. ఎగ్జాంపుల్కి ఒక ఆయన ఎవరికో అనుకోండి, ఇలా అంటున్నాను అనుకోబడకండి, యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో హార్ట్ స్ట్రోక్ ఏదో ఒకటి వచ్చింది, 3 రోజుల నుంచి వారం రోజుల్లో చనిపోతాడు అనుకోండి, డాక్టర్ గారు డిక్లేర్ చేశారు. ఆ వ్యక్తి నోరు తెరిచి చివరికి ఇక హాస్పిటల్ బెడ్లో నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, అయ్యగారిని పిలవండి ప్రార్థన చేయమని అన్నాడు అనుకో, అవన్నీ కుదరవు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తేనే నేను బాప్తిసం ఇస్తాను అనుకో, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడా? కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మనం ఏమాత్రం కూడా దృష్టి పెట్టకూడదు. నువ్వు ప్రార్థన చేసుకోవాలనుకుంటే అది నీ వ్యక్తిగతం. ఒక్కసారి దేవుడు నీ హృదయాన్ని తాకాడు అంటే ఖచ్చితంగా నీ మనసు అంతా కూడా విరిగిపోతుంది. నీ పాపాలన్నీ కూడా, బైబిల్ అనే వాక్యం ఏంటంటే అర్థం వంటిది. కాబట్టి మీ యొక్క జీవితం ఏ విధమైన స్థితిలో ఉందో మీరు నోటిఫై చేస్తారు. వాటన్నిటిని కూడా ఒప్పేసి చూడండి. దేవుడు ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తాడో, ఎందుకంటే ఏ మానవుడి జీవితం కూడా ఇక్కడ శాశ్వతం కాదు. ఎంత బ్రతికినా, మీరు ఎన్ని సాధించినా, ఏమి చేసినా, ఏ మానవుడు ఎట్లా చనిపోతాడో తెలియదు. నీటి మీద బుడగలతో, పుష్పాలతో, అప్పుడే పూసినటువంటి పుష్పాలతో కూడా బైబిల్లో చక్కని వర్ణన ఉంది. ఇప్పుడు నీళ్లు చెలిగితే బోల్డ్ అనే బుడగలు వస్తాయి. ఇప్పుడే పుట్టిన బుడగ లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న బుడగ తెలియదు, కానీ అది ఎప్పుడు పగులుతుందో తెలియదు. ఒక బుడగ ఫస్ట్ పుట్టొచ్చు, తర్వాత బుడగ తర్వాత పుట్టొచ్చు, కానీ సెకండ్ పుట్టిందే ఫస్ట్ పగిలిపోవచ్చు, మనం చెప్పలేం కదా. ఆ విధంగానే మానవుడి జీవితం ఉందని కూడా దేవుడు చెప్తున్నాడు. పుష్పం ఎంత అందంగా ఉన్నా సాయంత్రానికి వాడిపోవాల్సిందే కదా. కాబట్టి ఏ మానవుడి జీవితం కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, సమయం ఉండగానే మీరంతా కూడా నా యుద్ధకు రండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే ఆయన యుద్ధకు వస్తారో, ఆయన ఎవరైతే వేడుకుంటారో వారందరికీ కూడా దేవుడు రక్షణను ఇస్తానని కూడా ఆయన యొక్క లేఖనం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మీరు ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి రావటం అంటే ఏంటంటే ఆయన సన్నిధిలోకి రావటం. మరి ఆయన మీ దగ్గరికి రావటం అంటే, ఆయన మీ దగ్గరికి ఎలా వస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క వాక్యము ద్వారా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రతినిత్యము కూడా వాక్య రూపంలో నీ దగ్గర ఉంటూనే ఉన్నాడు. ఆయన నీతో కలిసి నివాసం చేస్తూ ఉన్నాడు. నీవే ఆయనను గుర్తించేటటువంటి స్థితిలో లేవు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయాలి. సమయం ఉండగానే మీరంతా కూడా రక్షణ అనుభవంలోకి రావాలి అని చెప్పి దేవుడు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రతినిత్యము కూడా వాక్యం ద్వారా నిన్ను తట్టి పిలుస్తున్నాడు, తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు, పాప జీవితాన్ని విడవమని పిలుస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఈ స్థితిలో అనుభవంలోకి వచ్చేటటువంటి వారిగా ఉన్నారా? దీనికి సిద్ధంగా ఉన్నారా? ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ విధమైనటువంటి బాప్తీసం తీసుకుంటారో వాళ్ళంతా కూడా ప్రభు భోజన సంస్కారంలో పాల్పంపులు పొందుతారు. మొట్టమొదట అసలు ఈ ప్రభు భోజన సంస్కారం ఎప్పుడు ప్రారంభమైంది? యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి మొదటిగా యోహాను మార్కు తల్లి అయినటువంటి మరీ ఇంట్లో చేశారు. ఇది అవును కదా, మనకి స్వార్థల్లోనే కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను మార్కు గారి అయినటువంటి మార్కు గారి యొక్క తల్లి ఇంటిలో ఫస్ట్ టైం యొక్క హోలీ కమ్యూనియన్ ఆచరించినట్లుగా కూడా మనకు కనబడుతుంది. యోహాను మార్కు గారే మనకు కనిపించేటటువంటి మార్కు సువార్త కూడా రాయడం జరిగింది. ఎవరైతే ఈ సువార్త రాశారో వాళ్ళ తల్లి ఇంట్లోనే ఫస్ట్ టైం హోలీ కమ్యూనియన్ ప్రపంచ చరిత్రలో ఆచరించడం జరిగింది. మహాదేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు, అంత బలవంతుడైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం అయినా ప్రాణం ఇచ్చాడు. ఎందుకన్నా తెలుసా? నేను ప్రేమించాడు కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు కూడా ఈ యొక్క సిలువ త్యాగాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అందరికి అర్థమవుతుందా? ఒకసారి అందరు దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. ఏం చెప్తున్నాను నేను మీకు? సిలువ త్యాగాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. చేద్దాంలే, చేయొచ్చులే అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా ఒక రోజు నువ్వు ఖచ్చితంగా రీగ్రెట్ అవుతావు. ఈ చర్య నిమిత్తము నువ్వు చేసినటువంటి ఆ నిర్లక్ష్యానికి గాను ఖచ్చితంగా ఒక రోజు మీరు రీగ్రెట్ అవుతారు. కాబట్టి సేవకునిగా నేను నీకు ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ పవిత్రమైనటువంటి ప్రభు భోజన సంస్కారంలో పాలు పొందటం అనేటువంటిది చాలా 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 అద్భుతమైనటువంటిది. అందరికీ ఉండేటటువంటి యోగ్యత కాదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి నీకు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి యోగ్యతను, యొక్క భాగ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దాన్ని అందిపుచ్చుకోవాలి. అంతేగాని నాకెందుకులే, ఎవరు వచ్చినా ఇదే చెప్తారు కదా, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను కదా అనే తీరులో నువ్వు ఉన్నావు అనుకో, దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అలా కాకుండా నువ్వు వాక్యాన్ని స్వీకరించి, ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించి బాప్తీసం తీసుకొని శ్రేయస్కరమైనటువంటి భోజన పానీయములలో నీవు పాలు పొందావనుకో, దానికి తగినటువంటి మంచి ప్రతిఫలాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రభురాత్రి భోజనంలో రొట్టె పాత్ర ఉంటాయి. రొట్టె అనేటువంటిది యేసుక్రీస్తు శరీరం అంటారు. ద్రాక్ష రసం అనేటువంటిది యేసుక్రీస్తు రక్తం అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో సాదృశ్యం అంటారు. మీరు దేన్ని యాక్సెప్ట్ చేస్తారు? సాదృశ్యంగానే ఉందనుకునే వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మీరు అన్నది కరెక్టే, సాదృశ్యమే, కానీ ఇక్కడ మీరు పొరపాటు చేశారు. ఎందుకని? బైబిల్ ఏం చెప్తుందంటే అది రొట్టె, కానీ ఎవరైతే దానిని ప్రభు యొక్క శరీరం అని యోచించకుండా ఆచరిస్తారో దేని గురించి అపరాధి. అలాగే రక్తం గురించి కూడా అంతే. ఆ రొట్టె ద్రాక్ష రసము అని ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో ఖచ్చితంగా వారు అందు నిమిత్తం అపరాధులు అవుతున్నారు. యేసుక్రీస్తు శరీరము అలాగే రక్తము కొరకు అపరాధులు అవుతున్నారు. కాబట్టి దేవుడు అది కూడా తీర్పులోకి తెస్తాడు. నువ్వు ఇది చేసావు, ఇది నా శరీరం అని నువ్వు యోచించలేవు, నువ్వు ఇది తాగేవు, ఇది నా రక్తం అని నువ్వు యోచించలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు దేవుడు తీర్పు తీరుస్తాడమ్మ దానికి కూడా. కాబట్టి మీరంతా కూడా ఏ విధంగా ఉండాలి? సాదృశ్యంగానే ఉంది, కానీ మనం విశ్వాసము చొప్పునది యేసుప్రభు నేను రొట్టె విరిచిస్తాను. గమనించండి మీరు, ఏ విధంగా అయితే రొట్టె విరవబడిందో ఆయన శరీరం కూడా ఆ విధంగానే విరవబడింది. కాబట్టి దీనిని మీరు దేనికి సూచనగా తీసుకోవాలి? ఆ విధంగానే అజంప్షన్లో ఉండాలి, దాంతోపాటు విశ్వాసం కూడా ఉండాలి. ఆ విధంగా ఉంది అని మీరు తలంపుల్లో ఉంటేనే నిజంగానే యేసుప్రభు శరీరం అని యోచించాలి, అలాగే ఆయన రక్తం అని కూడా యోచించాలి. అలా యోచించలేకపోతే వృధా, మీరు చేసేది అసలు కమ్యూన్ అని కూడా అనరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అది ప్రభు యొక్క శరీరము, అలాగే ఆయన యొక్క వెనలేని రక్తము. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి బాప్తీసం పొందిన వారందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఈ ప్రభురాత్రి భోజనాన్ని గురించి పౌలు గారు కొరింథీ సంఘానికి సవివరంగా తెలియజేశాడు. ఇది కేవలం క్రీస్తు వలనే పొందుకున్నామని కూడా మనకు చెప్పాడు. ప్రభురాత్రి భోజనంలో ప్రాముఖ్యంగా 4 ఉంటాయి, నోట్ చేసుకోండి. 4 ఒకటి కృతజ్ఞతాస్తుతులు, 2వది రొట్టె, 3వది పాత్ర, 4వది పరీక్ష. ఈ 4 కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కృతజ్ఞతాస్తుతులు, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో సెకండ్ లైన్ మనం చూస్తే, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు
ఏం చేశాడమ్మ? రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు అంటే కూడా మీకు జ్ఞాపకం చేశాను చాలాసార్లు. కృతజ్ఞత ప్లస్ స్తుతి. కృతజ్ఞత అంటే దేవుడు చేసినటువంటి కార్యాలు, మేళ్ళన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకోవడం. ఆ జ్ఞాపకం తెచ్చుకొని చేసేటటువంటి కృతజ్ఞత భావంతో చేసేటటువంటి ఆరాధన లేకపోతే స్తుతినే కృతజ్ఞతాస్తుతి అంటారు. మరి దేవుడు మీకు చేసినటువంటి ఆ గొప్ప పని ఏంటి? కమ్యూనియన్ చేసేటప్పుడు మీరు ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దేవుడు మీకు చేసినటువంటి ఆ గొప్ప పని ఏమిటి ఆలోచించారు ఎప్పుడైనా? ఏంటో తెలుసా? నువ్వెన్ని కోట్లు ఖర్చు పెట్టినా సంపాదించలేనటువంటిది, నీ జీవితం మొత్తం దారబోసినా, నీ తరతరాలు బిడ్డల జీవితాలను దారబోసినా కానీ సంపాదించుకోలేనటువంటిది, శ్రేష్టమైనటువంటిది పరలోక రాజ్యము. దానికి నిన్ను హక్కుదారులుగా చేయటమే ఆయనకు చేసిన గొప్ప మేలు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ మానవుడు కూడా ఏ విధంగా కూడా సంపాదించుకోలేడు. తన యొక్క శక్తి చేతనైనను, బలము చేతనైనను, ఆఖరికి నీతి క్రియల చేతనైనను, భక్తి చేతనైనను, వారి ప్రార్థనల చేతనైనను, వాళ్ళు చేసే స్తుతి ఆరాధన చేతనైన దేని ద్వారా కూడా దాన్ని సంపాదించుకోలేరు. మరి ఇది ఎట్లా వస్తుంది? కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే. మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన కృప మాత్రం మనపై లేకపోతే ఈ యొక్క రక్షణ మనకి వచ్చేది కాదు. ఆయన కృప మన ఎడల ఉంది. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన కృప చొప్పున మాత్రమే మనకి ఇట్టి శ్రేష్టమైనటువంటి రక్షణ ఉంది. దేవుడు ఇదే మనకు చేసినటువంటి ఎన్ని మేలును చెప్పినా కానీ అన్నిటికంటే శ్రేష్టమైన మేలు ఏదైనా ఉంది అంటే ఇదే. కాబట్టి అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకోసారి బిగ్గరగా చెప్పాలి. కాబట్టి ఇట్టి గొప్ప రక్షణను దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ప్రభు భోజన సంస్కారంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి ప్రక్రియ. ఇది ఫస్ట్ వన్. అలాగే రెండో దానికి నేను వస్తూ ఉన్నాను. రొట్టె. మూడవది పాత్ర. రొట్టెను కూడా మీరు స్వీకరించేటప్పుడు కూడా ఇందాక నేను చెప్పాను కదా, సమయం అయిపోతుంది కాబట్టి నేను ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా ఇది నా కొరకు విరగొట్టబడినటువంటి యేసు ప్రభు వారి శరీరం అని యోచించాలి. అలాగే నా కొరకు చిందించబడినటువంటి రక్తం ఈ పాత్రలో ఉంది అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే వృధా. కాబట్టి సెకండ్ పాయింట్ అది, థర్డ్ పాయింట్ ఇది. ఈ 3 పాయింట్స్ చాలా ప్రాముఖ్యం. ఎందుకని? హోలీ కమ్యూనియన్ చేస్తున్నాం కాబట్టి. అలాగే 4వది పరీక్ష. ఎవరికి వారు పరీక్ష చేసుకోవడం. కొరింథీ సంఘంలో ప్రభురాత్రి భోజన విషయంలో సరిగ్గా జరగటం లేదు, క్రమంగా జరగట్లేదు, అక్రమంగా జరుగుతుంది. మనం చూస్తే 27వ వచనంలో మనం చూస్తే అక్కడ అక్రమంగా చాలా జరుగుతుంది. దేవుని పిల్లలకు క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కొరింథీ సంఘంలో ఎటువంటి క్రమశిక్షణ మనకు కనబడదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తారు, ఎవరికి వారే ముందుగా వచ్చి చేసేవారు. కాబట్టి కొరింథీ సంఘస్థులకు అపోస్తుడైన పౌలు గారు ఈ విధమైనటువంటి హెచ్చరికలు ఇస్తున్నాడు. అంటే కక్షలు ఉన్నాయి, క్రోధాలు ఉన్నాయి, ఒకడి మీద ఒకటికి అసూయ ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. మీకు కక్షలు ఉన్నాయా? మీకు క్రోధాలు ఉన్నాయా? అసూయ పడేటటువంటి స్వభావం ఉందా? ఒకరిపై ఒకరు మీరు మీ సంఘస్థులతో, మీ ఇరుగు పొరుగు వారితో, మీ గ్రామస్తులతో అందరితో ప్రేమ కలిగి అన్యోన్యంగా ఉంటున్నారా? నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? కొరింథీ సంఘస్థులైతే అలా లేరు. మరి అందుకనే పౌలు గారు గద్దిస్తున్నారు. ఈరోజు దేవుని సేవకుడిగా కూడా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, భిన్నమైన స్వభావాలు కలిగినటువంటి వారు ఉంటారు, దేవుని సంఘంలో ఉంటారు. కానీ అందరు కలిసి ఏక మనసుతో ఆయన్ని ఆరాధించాలి. వీటికి మనం తావు ఇవ్వకూడదు. తావిస్తే అది ఎవరు ఆరాధన అయిపోతుంది? తిరిగి మళ్ళా సాతాను ఆరాధన అవుతుంది. మనకు సామెత ఉంది కదా, ఇంత బతికి అదనమాట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంత చక్కగా ఇంత ఆర్భాటం చేసుకొని ఒక మందిరాన్ని కట్టుకొని ప్రతిదినము కూడా క్రమము తప్పకుండా మనం ఆరాధించేది సాతానునా? ఒకసారి ఆలోచించండి. అలా చేయకూడదు. మరి మనం దైవ ఆరాధన చేసే వారికి ఎప్పుడు ఉంటామమ్మా? ఈ విధమైనటువంటి ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి దయ, ప్రేమ, క్షమాపణ కూడా చాలా ప్రాముఖ్యం. ఒకరు మీ ఎడల తప్పు చేసినప్పుడు తిరిగి ప్రతికీడు చేయాలనుకోకుండా వారిని మీరు క్షమించేటటువంటి అనుభవంలోకి రావాలి. వారిని మీరు తిరిగి ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ మీలో కనపడాలి. ఎప్పుడైతే ఈ క్రీస్తు ప్రేమ మీలో కనపడుతుందో మీరంతా కూడా ఖచ్చితంగా దైవ సంభూతులు, దేవుడు మిమ్మలను మెచ్చుకునేటటువంటి వారు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన
పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఖచ్చితంగా చెప్తున్నాడు. అపరాధి అంటే ఏంటంటే, అపరాధి అంటే పాపము చేసినటువంటి వాడు. అది కూడా ఎక్కడ పాపం చేసినటువంటి వాడు? ప్రభు భోజన సంస్కారం ఆచరిస్తూ పాపం చేసినటువంటి వాడు. కాబట్టి ఇది చాలా 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 ఘోరమైనటువంటి పాపం. దేవుడు దీనిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, క్షమించడు ఈ విషయంలో. ఎందుకంటే నువ్వేమో భక్తి చేస్తున్నట్టు కనపడుతున్నావు, కానీ ఈ నిమిషంలో దీని ద్వారా నువ్వు అపరాధులుగా అయితే ఏమవుతుందమ్మా? దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, మనలో ఉన్న క్రోధాలేమి, అసూయలేమి, మనస్మర్థనలేమి ఎన్నైనా ఉన్నా సరే మనందరం కూడా ఒక అన్నదమ్ముల వలె, సహోదరుల వలె, సహోదరుల వలె కలిసిమెలిసి ఉండాలి. ఎన్నో రావచ్చు, సులువుగా చిక్కులు పెట్టేటటువంటి అపవాది ఎన్నో పెడతాడు, ఎన్నో విడదీయాలని చూస్తాడు, ఎన్నో తీసుకొస్తాడు. కానీ మనం ఏం చేయాలమ్మా? నువ్వెవడరా మమ్మల్ని విడదీయటానికి? మా దేవుడు యేసుక్రీస్తు, మేము ఆయన కింద ఉన్నాం, ఆయన మా పరిపాలకుడు అని చెప్పి మీరు అపవాదిని తుత్తి నీళ్ళు చేయాలి. ఏ విధంగా చేస్తారు? అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇక్కడ అయోగ్యముగానే కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రభు రాత్రి భోజన సమయంలో ఒకడి కంటే ఒకడు ముందుగా వెళ్ళి తింటున్నాడు, అలాగే త్రాగుతున్నాడు, తర్వాత మొత్తుగా పడిపోతున్నారు. దీనినే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అయోగ్యముగా అనే విషయాన్ని ఇక్కడ ఉపయోగించారు. ఇక్కడ క్రమశిక్షణ లోపించింది. క్రైస్తవులకు క్రమశిక్షణ చాలా అవసరం. దేవుని యందు భయభక్తులు చాలా అవసరం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఆ పవిత్రమైనటువంటి ప్రభు భోజన సంస్కారం అంటే ఏంటో యోచించి దాన్ని చేయగలుగుతాడు. కాబట్టి మనం ఇంకోటి ఏం చేయాలంటే, ఈ యొక్క కమ్యూనియన్లో చేసేటప్పుడు చర్చిలో చాలా చాలా క్రమశిక్షణలో భాగంగా ఉండాల్సినటువంటిది ఏంటంటే, మనం కూర్చునే విధానము, నిలబడే విధానము, మాట్లాడే విధానము, చూచే చూపులు, ఇవైతే బయటికి కనపడతాయి. కాబట్టి మేము చెప్తాం, వీటన్నిటికంటే కూడా ఇంకోటి ప్రాముఖ్యం ఏంటంటే మన తలంపులు. నాకు కనపడి ఎవరికి కనపడవు. నీ తలంపులు ఎలా ఉన్నాయో నీకు మాత్రమే తెలుస్తుంది. ఇవన్నీ కూడా నువ్వు వీటన్నిటి విషయమై కూడా నువ్వు చాలా జాగ్రత్త వహించాలి. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూస్తే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఇది నా మాట, దేవుని మాట. దేవుని మాట ఏం చెప్తున్నాడు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తనను తాను పరీక్షించుకొనవలెను. అంటే ఎవరికి వారే నీ జీవితం ఏ విధంగా ఉంది ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారు యోగ్యతను సంపాదించుకుంటారు. ఆ యోగ్యత కలిగి ఎవరైతే ఈ కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తారు. ఈ యొక్క శ్రేయస్కరమైనటువంటి భోజన పానీయముల ద్వారా దేవుడు వారిని మాత్రమే దీవిస్తాడు. కాబట్టి స్వపరీక్ష చేసుకునేటటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. అందరం కూడా ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఒక నిమిషం అందరూ కూడా స్వపరీక్ష ఎవరికి వారు